డోర్‌వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. నేను ఎట్ ఎ గ్లాన్స్ ఇంతవరకు డిస్కస్ చేసిన స్టడీ యొక్క రకరకాల యాస్పెక్ట్స్‌ని ఒకసారి రివ్యూ చేసుకోవటం అయింది. ఒకసారి ఒక రఫ్‌గా బ్రేక్‌ఫాస్టు, డిన్నరు, లంచ్ వీటి గురించి ఒక రఫ్ ఐడియాకి తీసుకొచ్చుకుందాం. ఇది ఇంచుమించు మనం చాలా శాతం వరకు మన ఇంట్లో ఇంప్లిమెంట్ చేస్తుందే అయ్యుండొచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ అలాగా కన్జంప్షన్‌కి హాబిచ్యుయేట్ అయిన వాళ్ళమే. అయితే డీవియేషన్స్ పెరుగుతున్నాయి. తరాంతరం వచ్చేప్పటి కొద్దీ డీవియేషన్స్ పెరుగుతున్నాయి. కానీ యాక్చువల్‌గా ఈ జీవన విధానంలోనే వీటన్నిటిని స్టడీ జేసి ఒక ప్యాటర్న్ అనేది చాలా ఇంటెలిజెంట్‌గా అడాప్ట్ చేసుకుంటూ ఎళ్ళిపోయినట్టు. వీట్ల గురించి ఈ విషయాల గురించి తెలియకపోయినా తెలియకుండా మనం చేస్తున్న పని అదే. అలా చాలా కనబడుతూ ఉంటాయి మనకి. బట్ అవి రెడ్యూస్ అయిపోతున్నాయి తరాంతరానికి అనేది వాస్తవం. సో, సామాన్యంగా బ్రేక్‌ఫాస్టు హెవీగా ఉండకూడదు. లైట్‌గా ఉండాలి. వార్మింగ్ స్పైసీగా ఉండొచ్చు. కంప్లీట్ ఓవర్ స్పైసీగా ఉండకూడదు. జస్ట్ మోడరేట్ అండ్ లెస్ థాన్ మోడరేట్ స్పైసీ. అండ్ ఉప్మా, ఇడ్లీ లేదా స్పైసెస్ కింద వాడితే చిన్నమ్ పౌడరు లేదా మిరియాలు, బ్లాక్ పెప్పరు, చిల్లా, పగ్జెల్ల, స్ప్రౌట్సు, హెర్బల్ టీసు ఇవన్నీ వస్తాయి. అదే సపోజు లంచ్‌కొచ్చేప్పటికి లెస్ సాల్టీ అండ్ స్పైసీ, నరిషింగ్ ఇంపార్టెంట్. అంటే లంచ్‌లో ఎక్కువ క్వాంటిటీ తింటావు గదా! అంటే బిట్వీన్ 10-2 మధ్యలో తినేది. ఇది 6-10 మధ్యలో తినేది బ్రేక్‌ఫాస్ట్. 10-2 మధ్యలో తినేది లంచ్. సరే ఈ రెండిటికి మధ్యలో పెట్టి బ్రంచ్ అని ఒక కొత్తదొకటి వేలం వేరే ఒకటి తయారైందనుకోండి. సరే దాన్ని పక్కన పెడదాం. ఏదో దేశీ ఘీ, కర్డ్, రైసు, పన్నీరు, గ్రీన్ వెజిటబులు, సాలిడ్స్, చపాతీ ఎక్సెట్రా జనరల్‌గా మనం ప్రోటీన్‌లో ఉన్నవే. బట్ అది తింటున్నవి సీజనల్‌గా టేస్ట్ పరంగా ఏ రేషియోలో తినాలి. సో దట్ మీకు ఫెసిలిటేట్ అయ్యేటట్టుగా మీ యొక్క బాడీ తత్వానికి. మీ బాడీ తత్వం ఎలా ఉందో, ఎలా మారాలనుకుంటున్నారో దాన్ని బట్టి. అదే స్నాక్స్ దగ్గరికొచ్చేప్పటికి వాము, మాయిస్ట్, స్లైట్‌లీ సాల్టీ తినొచ్చు ఆ టైంలో. బట్ అవాయిడ్ కోల్డ్. చల్లతన పదార్థాలు మటుకు వద్దు. ఈ స్నాక్స్‌లో ఎప్పుడు. రోస్టెడ్ ఫాక్స్ నట్స్ లేదా పోహ, పీనట్స్, స్వీట్ పొటాటో విత్ లెమను, మిల్క్ విత్ డేట్స్ ఆర్ ఆల్మండ్స్. సో దీస్ ఆర్ సజెస్టబుల్. అదే నైట్ వచ్చేప్పటికి ఖచ్చితంగా డిన్నర్ అనేది హెవీ మీల్స్ ఎప్పుడు అవాయిడ్ చేస్తుండాలి. హెవీ ఫుడ్ ఎప్పుడు తింటా అంటే కేవలం లంచ్‌లో తినొచ్చు. డిన్నర్‌కొచ్చేటప్పటికి అవాయిడ్ చేయాలి. లైట్ స్పైసీ ఉండొచ్చు. వెజిటబుల్స్ రిచ్‌గా ఉండేట్టుగా ఉండాలి. పాలక్ కిచిడి, వెజిటబుల్ పలావు, ఓట్స్ ఉప్మా ఇలాంటివన్నీ లెస్ ఘీ అండ్ డాలియా ఇంపార్టెంట్. లంచ్‌లో ఎక్కువ ఘీ, ఆయిల్ బేస్డ్ తినొచ్చు గానీ, బట్ డిన్నర్‌లో ఆయిల్ బేస్డ్ తగ్గించాలి. అండ్ చాలా ఇంపార్టెంట్ సాయంకాలం 6 నుండి రాత్రి 10 దాకా అసలు నిద్రపోవద్దు. ఈ నిద్రపోతే దీనివల్ల వెయిట్ గెయిన్ అవుతారు. డిస్టర్బ్స్ మూడ్ అవుతుంది నెక్స్ట్ డే అంతా. అండ్ అలాగే నైట్ 2-6 అర్ధరాత్రి 2-2 దాకా జనరల్‌గా 2కి మెలుకువొస్తుంది. మళ్ళీ పడుకుంటుంటారనుకోండి. టైంలో డ్రీమ్ స్టేట్‌లోకైనా ఎళ్తుంటాం. ఎప్పుడు వెళ్తే స్లీపింగ్‌లోకెళ్తే డ్రీమ్ స్టేట్‌లోకెళ్తుంటాం. ఒకవేళ లేచుంటే మనం ఎక్కడుంటే చాలా యాక్టివ్‌గా వర్క్ చేసే అవకాశం ఉంటుంది ఆ టైంలో. సో, చాలామంది ఆ టైంలో ఇంపార్టెంట్ పనులన్నీ వర్క్ చేసుకుంటూ ఉంటారు. పొద్దున్న 4-6. సో, ఎట్టి పరిస్థితిలో ఫుడ్ కన్జంప్షన్ మటుకు రాత్రి 10 నుండి పొద్దున్న 6 దాకా ఫుడ్ కన్జంప్షన్ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదంటే, ఆ టైంలో పిత హైగా ఎలివేటెడ్‌గానే ఉంటుంది. ఎగ్రవేట్‌గా ఉంటుంది. సో, పిత ఎలివేటెడ్‌గా ఉంది కాబట్టి మీకు ఏదైనా తిందాం అని ఫీలింగొస్తుంది. ఎస్పెషల్లీ మెలుకువొచ్చిందంటే ఏదైనా తిందాం అని ఫీలింగొస్తుంది. కానీ ఎప్పుడైతే ఫుడ్ అవైలబుల్ కాలేదో, పిత అనే తత్వం ఉందే, అది నీ బాడీలో రిపేరింగ్ వర్క్‌కి ఫ్యూయల్ కింద పనిచేస్తుంది. అదర్‌వైజ్ ఆ టైంలో నువ్వు ఫుడ్ కూడా సప్లై చేసావనుకో, రిపేరింగ్ వర్క్‌ని పక్కన పెట్టి, దీన్ని డైజెస్ట్ చేయడానికి వాడేస్తుంది. సో, 24 అవర్స్‌లో ఆ రిపేరింగ్ అనేది బాడీ రిపేరింగ్, ఆటోమేటిక్ రిపేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రోజు ఏ రోజుకి ఆ రోజు ఇల్లు ఊడ్చేసుకుంటే ఇల్లు నీట్‌గా ఉంటుంది.
నెలకోసారి ఊడ్చుకుంటా అంటే ఎలా ఉంటుంది? నెలలో అన్ని రోజులు మీరు దుమ్ములోనే తిరగాల్సొస్తుంది. సో, ఈ శరీరం గూడా అంతే మాట. శరీరంలో ఏ రోజుకి ఆ రోజు డీటాక్సిఫికేషన్ అయిపోవాలి. ప్యూరిఫికేషన్ అయిపోతుండాలి. దానికి అవకాశం ఇవ్వాలి శరీరానికి. ఆ అవకాశం ఏంటో అది ఆ రిపేరింగ్ చేసే టైం ఏమిటంటే నైట్ పడుకున్నప్పుడే. పడుకున్నప్పుడు జరిగే ఇంపార్టెంట్ ఫంక్షన్‌లో ఒక ఫంక్షన్ అది. ఆ టైంలో మనం ఫుడ్ పంపిస్తే పడుకున్నప్పుడు గూడా డైజెషన్ పనే చేస్తూ ఉంటుంది. ఆ పిత్త నేచరు. అదర్‌వైజ్ ఆ పిత్త నేచర్ అనేది ఫ్యూయల్ కింద దానికి వాడుతుంది. ఇది మాట ఇంపార్టెంట్ పాయింట్. సో, 6 పీఎం టు అదే 10 పీఎం టు 6 ఏఎం రాత్రి 10 తర్వాత పొద్దున్న 6 లోపల మధ్యలో మటుకు కన్జంప్షన్ ఫుడ్ వద్ ఏ ఫుడ్ కన్జ్యూమ్ చేయొద్దు. సో, ఇక్కడ ఈ వాత, పిత్త, కఫ అనేది మనం కాలిక్యులేట్ చేసుకున్నాం గదా! ఇంతకుముందు. పర్సెంటేజ్ కాలిక్యులేట్ చేసాం గదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ పర్సెంట్ కాలిక్యులేట్ చేసుకుంటే 27 ఆ! ఆహ్, వాత వచ్చి పిత్త ఏమో 23 ఉండి, కఫ ఏమో ఏదో 50 అండ్ ఆడ్ ఉందనుకుందాం. సో, ఈ బ్యాలెన్స్ అవ్వాలంటే ఈ 3 ఏమవ్వాలి? 33, 33, 33 3 సమానంగా ఉండాలి. వాత, పిత్త, కఫ 3 సమానంగా ఉండాలి. ఏ ఒక్కటి ఎక్కువ ఉండమని కాదు. సో, దేర్‌ఫోర్ ఈ సమానం ఉండాలంటే మనం 3 యాస్పెక్ట్స్ చూసుకోవాలక్కడ. ఒకటి సీజన్, 2 టైము, 3 టేస్ట్. సో, నీ యొక్క ప్యాటర్ను, నీ యొక్క వాత, పిత్త, కఫ యొక్క ప్యాటర్ను అంటే ఏది ఎక్కువుంది, ఏ 2 తక్కువున్నాయి అనేది ఆ సీజన్‌లో ఏది అగ్గ్రవేట్ అవుతోంది, ఏవి 2 తగ్గుతున్నాయి అనే ప్యాటర్న్‌తో పోల్చుకోవాలి. సో, కంపేర్ టు బాడీ ప్యాటర్న్ విత్ సీజన్ ప్యాటర్న్ ఫస్ట్ స్టెప్. దానివల్ల ఏం తెలుస్తుంది? సపోజ్ ఇక్కడ 2 చాన్సెస్ ఉంటాయి. ఒకటేమిటాయంటే నీ యొక్క బాడీ ప్యాటర్న్ ఎలా ఉందో ఎగ్జాక్ట్‌గా అలాగే ఉంటుంది. లేదా నీ బాడీ ప్యాటర్న్‌కి ఎగ్జాక్ట్ రివర్స్‌గా ఉంటుంది. సో, నీ బాడీలో సపోజ్ కఫ ఎక్కువ, వాత, పిత్త తక్కువ అనుకుందాం. అక్కడ గూడా ఆ సీజన్‌లో పర్టిక్యులర్ సీజన్‌లో 6 సీజన్‌లో పర్టిక్యులర్ సీజన్‌లో అక్కడ గూడా కఫ ఎక్కువ, వాత, పిత్త తక్కువ ఉందనుకోండి. సో, అది చాలా ఇంపార్టెంట్. అది కేర్ తీసుకోవాల్సిన టైం కింద లెక్కొస్తుంది. సో, ఎన్హాన్స్ ఇఫ్ సమ్ అగ్రవేటివ్ నేచర్ reduce the consumption just to avoid root ground to disease. సో, యాక్చువల్‌గా డిసీజ్‌కి రూట్ గ్రౌండ్ ఎక్కడుంది అంటే, ఈ వాత, పిత, కఫ యొక్క ఇన్‌బాలన్స్ ఎక్కడైతే ఉందో ఆ! సో, దేర్‌ఫోర్ ఆ సీజన్ ప్యాటర్న్‌లో ఎలా ఉంది, ఈ మూడిటి విలువ, నీ యొక్క బాడీ తత్వం బట్టి ఎలా ఉంది అని కంపేర్ చేసుకొని 2 సేమ్ ఉంటే, ఆ టైంలో డిసీజ్‌కి ఒక గ్రౌండ్ కింద నీ బాడీ ఏర్పడకుండా ఉండటానికి ఆ కన్జంప్షన్‌ని రెడ్యూస్ చేయాలి ఆ టైంలో. ఎందుకంటే నువ్వు బాడీ తత్వం ఎలా ఉందో అలాగే ఫుడ్ కూడా తీసేసుకున్నావనుకో, ఇంకా కఫ ఎక్స్‌ప్రెస్ అవుతుంది. ఇంకా వాతపిత్త డౌన్ అయిపోతాయి. సో, ఇట్ క్రియేట్స్ ఎ గ్రౌండ్ అన్నమాట. ఒక డిసీజ్ రాటానికి శరీరంలో ఏదో ఒక మెటబాలిజం సరిగ్గా జరగకుండా ఉండటానికి ఒక రకమైన స్టేట్ ఏర్పడిపోతుంది. అంటే వల్నరబిలిటీ వస్తుందన్నమాట శరీరానికి. సో, తర్వాత ఇంకా చాలా కారణాల మీద ఆధారపడుతుంది. ఒక పర్టిక్యులర్ డిసీజ్ రావటం అనేది. బట్ ఇది చాలా గ్రౌండ్ ప్రిపరేషన్ చేసినట్టు ఫస్ట్. దానికి కావాల్సినట్టుగా కండిషన్ క్రియేట్ చేసినట్టు అవుతుందన్నమాట. అందుకని ఆ టైంలో రెడ్యూస్ చేయాలి. అదే సపోజు నీ యొక్క ప్యాటర్న్‌కి బాడీ యొక్క తత్వానికి నేచర్‌లో ఆ సీజన్‌లో ఉండే తత్వం ఎగ్జాక్ట్ అపోజిట్‌గా ఉందనుకోండి. అంటే నీకు కఫ ఎక్కువుంటే అక్కడ కఫ డౌన్ అవుతుంది. నీకు వాతపిత్త ఎక్కువైతే వాత తక్కువైతే ఇక్కడ వాతపిత్త ఎక్కువైతుంది. అలాగా ఎగ్జాక్ట్ అపోజిట్ ఉండాలి. ఉంటే ఇక్కడ ఆప్టిమైజ్ కన్జంప్షన్ మోడ్ మాట బ్యాలెన్స్ చేయొచ్చు. సో, ఇక్కడ నువ్వు జాగ్రత్తగా ఏమేమి వాడుతున్నావు అనేది ఆప్టిమైజ్ చేసి దాన్ని బ్యాలెన్స్‌కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అంటే 6 సీజన్‌లో ఏ సీజన్‌లో నువ్వు నీ బాడీ యొక్క తత్వాన్ని బ్యాలెన్స్ చేయటానికి వాడొచ్చు అనేది తెలుస్తుందిక్కడ. త్రూఅవుట్ ఇయర్ అంతా అన్ని సీజన్‌లో ఒకే రకంగా ఫుడ్ ఉండదు ప్యాటర్న్ అది. అలాగే నెక్స్ట్ తీసుకుంటే టైమ్ అప్రోప్రియేట్. ఇక్కడ నీ బాడీ యొక్క ప్యాటర్న్‌ని ఆ టైమ్ పీరియడ్‌లో ఉండే ప్యాటర్న్‌తో అబ్జర్వ్ చెయ్యి. సో, ఇఫ్ ద సేమ్ ప్యాటర్న్ ఉంటే టైమ్ టు కన్జ్యూమ్ రెడ్యూస్ చేయి క్వాంటిటీ. అట్లా ఎగ్జాక్ట్‌గా రివర్స్ ఉంటే ఆప్టిమమ్ బ్యాలెన్స్ చేయొచ్చు నువ్వు. నీవు దాన్ని సెట్ చేసుకోవచ్చమాట. నీ యొక్క బ్యాలెన్సింగ్ ఆఫ్ 3 వాత, పిత్త, కఫ దోషాలని బ్యాలెన్స్ చేసుకోవచ్చు.
ఈ ఫస్ట్ ఈ 2 కంపారిజన్‌లో అంటే సీజన్ కంపారిజన్, టైమ్ కంపారిజన్‌లు 2 కంపారిజన్ పోల్చినప్పుడు ఫస్ట్ కంపారిజన్ కాంట్రిబ్యూట్ టు ద సెకండ్ వన్. అయితే మోడరేట్ కన్జంప్షన్‌లో ఉండాలి. ఎందుకంటే ఫర్దర్ డిటీరియరేషన్ కాకుండా అవకాశం లేకుండా. యాక్చువల్లీ ఇక్కడ ప్రకృతే నిన్ని రక్షిస్తుందనమాట. ఒక సీజన్‌కి ఒక రకంగా ఉంటుంది. ఆ టైంలో ఒక రకంగా ఉంటుంది. ఈ 2 ఒకదానికొకటి కాంట్రవరీగా ఉందనుకోండి. అంటే నేచురల్‌గా 2 సేమ్ మాగ్నిట్యూడ్ ఉన్నాయి అనుకుంటే ఒకదానికొకటి క్యాన్సెల్ అవుతాయి. సో, మాగ్నిట్యూడ్‌లో డిఫరెన్స్ ఉంటుందనుకోండి. అది మనం తినే సెలెక్టింగ్ చేసిన పదార్థం బట్టి. బట్ అందుకని ఇక్కడ కొంచెం అవేర్‌నెస్‌లో ఉండి మోడరేట్ కన్జంప్షన్‌లోకెళ్ళాలి. ఎందుకంటే ఒక డిటోరియేషన్ ఛాన్స్ ఏమన్నా ఉంటే ఆ ఛాన్స్ కాకుండా ఉండటానికి. రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.